గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభా. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ బీ రిలేటెడ్ హ్యాపీ శివరాత్రి అండి. మేము కోటప్పకొండ వెళ్ళాము మహాశివరాత్రి రోజు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. యాక్చువల్గా ఏంటంటే కోటప్పకొండ తిరునాళ్ళంటే అందరూ నైట్ టైం వెళ్తారు, లేకపోతే మార్నింగ్ దర్శనానికి వెళ్తారు. కానీ మాకు పాసిబిలిటీ లేక ఎర్లీ మార్నింగ్ దర్శనంకి వెళ్దామని చెప్పి మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం. మా దగ్గర నుండి కోటప్పకొండ దగ్గరేనండి. మేము ఎర్లీ మార్నింగ్ 3:40కి అలా స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుండి. అక్కడికి రీచ్ అయ్యేసరికి 4:30 అలా అయ్యింది. మాకు దర్శనం కూడా చాలా త్వరగా అయిపోయింది. ఆ టైంలో రష్ కూడా లేదు. రష్ మీన్స్ ఏంటంటే జనం చాలా మంది ఉన్నారు, కానీ దర్శనంకి మేము టికెట్ తీసుకుని వెళ్ళాము. అందువల్ల మాకు రష్ చాలా తక్కువ అనిపించింది. కోటప్పకొండ తిరునాళ్ళంటే గుంటూరు జిల్లాలో చాలా ప్రఖ్యాతి కాంచిందండి. చాలా ఫేమస్ అన్నమాట. ఎక్కడెక్కడి నుండో వస్తారు కోటప్పకొండ తిరునాళ్ళు చూడడానికి, ప్రభలు చూడడానికి, స్వామి దర్శనం చేసుకోవడానికి. చాలా మందికి కూడా చాలా నమ్మకం స్వామి. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళామని చెప్పాం కదా. కోటప్పకొండ దగ్గరికి వెళ్ళేసరికి ఈ చుట్టుపక్కల నుండి ప్రభలు వెళ్తాయండి కోటప్పకొండకి. అక్కడ నైట్ జరిగే తిరునాళ్ళలో పెట్టే ప్రభల్ని ముందుగా 2 రోజుల ముందు నుండే అక్కడికి తరలిస్తారంట. మేము వెళ్ళేసరికి ప్రభలు పెద్ద పెద్ద ప్రభలు అండి. ట్రాఫిక్ కూడా కొంచెం సేపు బ్లాక్ అయింది. అంటే ఆ ప్రభలు వెళ్ళడానికి చాలా పెద్ద పెద్ద తాళ్లు కూడా కట్టారు. నేను ఎవ్రీ ఇయర్ చూస్తాను, కానీ ఆ ప్రభల్ని ఎలా కడతారా అనేది నాకు కూడా తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. అలా ప్రభల్ని తీసుకువెళ్ళి అక్కడే పెట్టి లైటింగ్ సెట్ చేసి నైట్ ప్రోగ్రామ్స్ కి ప్రభల్లాగా అరేంజ్ చేస్తారని నేను కూడా అప్పుడే చూశాను. కోటప్పకొండని చూడాలంటే శివరాత్రి టైంలోనే చూడాలండి. అసలు ఫుల్ లైటింగ్ తో, క్రౌడ్ తో మనం ఫుల్ అంటే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. కొంచెం యూత్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ప్లస్ నడవడానికి కూడా చాలా ఓపిక ఉండాలి. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా కూడా లైటింగ్ అంతా ఫుల్గా లైటింగ్తో కళకళలాడిపోతూ ఉంది. మేము 3కి అలా వెళ్ళినా కూడా క్రౌడ్ చాలా మంది ఉన్నారు. మేము అనుకున్నాం అసలు ఎంతమంది క్రౌడ్ ఎలా వచ్చారు, ఎంతమంది ఉన్నారు, ఎర్లీ మార్నింగే ఎంతమంది ఉన్నారు అనుకున్నాము. రియాలిటీ ఏంటంటే ఈ ఇయర్ చాలా క్రౌడ్ వచ్చారంట. నైట్ అయితే అసలు మనిషికి నడవడానికి కూడా గ్యాప్ లేదు. ఇప్పుడు రోడ్స్ చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో. కానీ మనం మార్నింగ్ నుండి మధ్యాహ్నం కానీ మనం నైట్ టైం వెళ్ళామంటే మాత్రం ఈ రోడ్స్ అసలు ఇలా మనం నడవడానికి కాదు కదా, పక్కన మనిషిని తప్పించుకుని వెళ్ళడానికి కూడా వీలవ్వదు అనమాట, అంత క్రౌడ్ ఉంటుంది. మాకేంటంటే విఐపి పాసెస్ దొరికినాయండి. మేము ఆ పాసెస్ యూజ్ చేసుకుని మేము కొండపైకి వెళ్ళాము. ఈ పాసులు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకి పార్కింగ్ స్లాట్స్ సపరేట్గా ఉన్నాయి. మన వెహికల్ని అక్కడ పార్క్ చేసుకుని ఆర్టీసీ వాళ్ళే మనకి వెహికల్ విఐపి పాసెస్ కింద బస్సెస్ సపరేట్గా అరేంజ్ చేశారు. ఆ విఐపి పాసెస్ తీసుకుని మనం ఆ బస్సు ఎక్కామంటే వాళ్ళు పైకి తీసుకెళ్తారు. లేదంటే నార్మల్గా ఆర్టీసీ బస్సులు కూడా ఉన్నాయి, మనం పైకి వెళ్ళిపోవచ్చు అనమాట అదే బస్సులో. కొండపైకి వెళ్ళిన తర్వాత మేము మా ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాము. మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇలా బొట్లు కూడా పెట్టించుకున్నాం. పర్ హెడ్ 5 రూపీస్ అనమాట. ఇలా ఈ బొట్టు పెట్టినందుకు 5 రూపీస్ ఛార్జ్ చేశారు. కొండంతా కూడా లైటింగ్స్ తో కళకళలాడిపోతూ ఉందండి. చాలా కళ్ళకి చాలా కన్నుల పండగగా ఉంది. ఎంత హ్యాపీగా అనిపించిందో చూడడానికి కూడా. దర్శనంకి మేము 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఎందుకంటే కొంచెం దర్శనం ఫ్రీగా అయిపోతుంది, ఎక్కువసేపు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదని చెప్పి 200 రూపీస్ టికెట్ని మేము కొనుక్కున్నాం అనమాట. 500 రూపీస్ టికెట్స్ ఉన్నాయి, 200 ఉన్నాయి, 100 రూపీస్ ఉన్నాయి. 500 ఏంటంటే అభిషేకం టికెట్స్ అనమాట. కానీ మూల విరాట్కి ఆ రోజు అభిషేకం లేదు. 500 రూపీస్ అభిషేకం కూడా బ్యాక్ సైడ్ ఉన్న స్వామికి చేస్తారనమాట. అందుకని మేము 200 రూపీస్ దర్శనం టికెట్స్ తీసుకుని దర్శనంకి వెళ్ళిపోయాము. చాలా ఫ్రీగా అయిపోయింది. 100 రూపీస్ క్యూలో ఉన్నారు, కానీ 200 రూపీస్ చాలా ఫ్రీగా అయిపోయింది. విత్ ఇన్ 5 minutes మాకు దర్శనం అయిపోయింది. ఈ సరౌండింగ్స్ అంతా కోటప్పకొండ
టెంపుల్ బయట సరౌండింగ్స్ అన్నమాట. టెంపుల్ లో నుండి బయటికి రాగానే మనం ఇలా కూర్చున్నాం కదా, ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అన్నమాట. ఇక్కడ కోటప్పకొండ స్వామిని త్రికోటేశ్వర స్వామి అని అంటారు కదా. పైన ఇంకా కొండ పైన పెద్ద కోటయ్య అని కూడా ఉంటారండి. అసలు స్వామి ఆయనే అన్నమాట. పైన ఇంకా గుడి ఉంది, కాకపోతే అక్కడికి ఎలాంటి రోడ్డు కానీ అలా లేదు, బై ట్రెక్కింగ్ వెళ్ళాలి పైకి. కానీ పిల్లలతో కొంచెం రిస్క్ కదా అని చెప్పి మేము వెళ్ళలేదు. మీరు చూస్తున్నంతా టెంపుల్ సరౌండింగ్ ఏరియా అన్నమాట. మేము స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మెట్ల మార్గంలో కింద ఆనందవల్లి అమ్మవారు ఉంటారు, ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి కిందకి వెళ్ళాం. చూసారా కొండపై నుండి వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇది ఎర్లీ మార్నింగ్ వ్యూనేనండి. అదే మనం నైట్ వచ్చామంటే ఫుల్ ఇంకా లైటింగ్, ట్రెబల్ లైటింగ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటది. కొండ కింద నుండి కూడా కొండ పై నుండి చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అమ్మవారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత పక్కన దక్షిణామూర్తి స్వామివారి టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ కూడా వెళ్ళాము. దక్షిణామూర్తి స్వామివారు చాలా ఫేమస్ ఇక్కడ. ఆయన్ని కూడా దర్శనం చేసుకుందామని చెప్పి మేము దక్షిణామూర్తి స్వామిని కూడా దర్శనం చేసుకుని దక్షిణామూర్తి స్వామి టెంపుల్ నుండి బయటకు వచ్చేసరికి మాకు 6 అలా అవుతుంది. అప్పటికే తెల్లవారిపోయింది. మేము చూసారా నైట్ వెళ్ళినట్టు ఉంది కదా, మేము బయటకు వచ్చేసరికి ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది అనమాట. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. వచ్చినందుకు చాలా హ్యాపీ అండి. ఎంత పీస్ఫుల్ గా అయిందంటే దర్శనం ఆ రోజు చాలా బాగా జరిగింది. ఇక మేము రిటర్న్ వెళ్ళిపోదామని చెప్పి కొండపై నుండి కిందకు వస్తున్నాం. ఈ విఐపి పాస్లు ఉన్న వాళ్ళు ఏంటంటే సేమ్ బస్సులో కిందకి రావాలి, లేదా ఆర్టీసీ బస్ ఎక్కితే ఆ పాసెస్ యూజ్ అవ్వవు అనమాట. ఇప్పటి వరకు మా మార్నింగ్ ఎలా ఉంటుందో మీకు చూపించాను కదా, ఇది నైట్ టైం వ్యూ అనమాట. ఇదన్నీ ప్రభలు పెట్టిన తర్వాత వ్యూ అనమాట. నైట్ ప్రభల దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతాయి కదా, ఎలా ఉంటుంది అనేది కూడా నేను వీడియో తీసి నేను మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.